జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలోని అంతర్గత బీటీ రోడ్స్ పనులను రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రామగుండం శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం ముందర గల బీటీ రోడ్స్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సివిల్ ఎస్ఈ వరప్రసాద్, సివిల్ ఈఈ వసంత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. डायरेक्ट दी कहाँ पे आज ఆజీవన్ జీఎం గారు, లలిత్ గారు, కిరణ్ బాబు, ప్రసాద్ గారు, ప్రకాష్, తేజస్వరి గారు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ నాకు తెలిసి ఇప్పుడే మా రాజేష్ చెప్తా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా వేయలేదు అని చెప్పి మొత్తం సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ 120 కిలోమీటర్స్ ఉంటే ఈరోజు 23 కిలోమీటర్ల రోడ్లు వేసే కార్యక్రమానికి ఎన్ని కోట్లు, 5 కోట్లతో ప్రారంభం చేసినాం. త్వరలో ఆ 100 ఎకరాలు 100 కిలోమీటర్లు కూడా ఇంకొక సుమారుగా 40-50 కోట్లతో చేయడానికి సింగరేణి దశల వారీగా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోడ్లు వేసిన తర్వాత గతంలో కూడా ఒక మెయిన్ రోడ్ టెండర్ అది వేరు, అది కూడా పూర్తి చేసి చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగా నుంచి పరశురామ్ స్టాచ్యూ నుంచి తిలక్ నగర్ జవహర్ రోడ్డు నుంచి రమేష్ నగర్ కాలనీ, ఆ చౌరస్తా బ్రిడ్జ్ వెడల్పు, తిలక్ నగర్ పైనుంచి తిలక్ నగర్ డౌన్ ఒరియా కాలనీ వరకు, అటు పోస్ట్ ఆఫీస్ వరకు, ఆ నుంచి ఫైంక్ల నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ కలిసే వరకు వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాం. సింగరేణి దాని ప్రపోజల్లో ఉంది, త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాం. అదే మాదిరిగా 20 కోట్లతో సెండరీ కాల్ నుంచి ఫైన్ లైన్ వరకు కూడా టెండర్ పూర్తయింది. ఆ కార్యాచరణ కూడా త్వరలో మొదలు పెడతాం. దాంతోపాటు ఇందిరా గాంధీ స్టాచ్యూ నుంచి జిఎం కాలనీ వరకు కూడా దీంట్లోనే ఉందనుకుంటా, చౌరస్తాలో వెడల్పు చేస్తూ అటేస్తున్నాం. అటు నుంచి సూపర్ బజార్ ఆర్సీఓ క్లబ్ వరకు కూడా ఉందా పాతది, అది కూడా పూర్తి చేస్తాం.